హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఫిలాసఫీ అండ్ సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఐసీటీ పేపర్కి సంబంధించిన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐసీటీ ఫర్ ఎన్రిచింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. నేచర్, కాన్సెప్ట్, క్యారెక్టరిస్టిక్స్, ఛాలెంజెస్ అండ్ ఆబ్జెక్టివ్స్ వీటన్నిటి గురించి. షార్ట్స్లో అడిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడుగుతారు. సో ఎడ్యుకేషనల్ టెక్నాలజీ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ కమ్యూనికేషన్ గురించి కూడా కంప్లీట్గా నేర్చుకోవాలి. కాన్సెప్ట్, ఎలిమెంట్స్, ప్రాసెస్, బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ వీటన్నిటి గురించి కూడా కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ గురించి కూడా కంప్లీట్గా కాన్సెప్ట్, ప్రాసెస్, టైప్స్, బ్యారియర్స్ వీటన్నిటి గురించి నేర్చుకోవాలి. సో ఇవి యూనిట్ 1లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 2కి సంబంధించి ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ ఇన్స్ట్రక్షన్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. ఇది ఎస్ఏ అయినా అడగచ్చు, షార్ట్ అయినా అడగచ్చు. వీటిల్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి అడిగి షార్ట్ అయినా అడగచ్చు, లేదంటే కంప్లీట్గా ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ గురించి ఎస్ఏ అయినా అడగచ్చు. సో దీనిలో ఉన్న ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, స్టైల్స్, మోడ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ మల్టీ సెన్సరీ ఇన్స్ట్రక్షన్, ఈ క్వశ్చన్ కూడా ఎస్ఏ అడగచ్చు. నెక్స్ట్ ఇండివిజువలైజ్డ్ లెర్నింగ్, ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్ గురించి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఎస్ఏ అడగచ్చు. క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ అండ్ ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ అనాలిసిస్ కేటగిరీ సిస్టమ్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఛాలెంజింగ్ రోల్స్ ఆఫ్ లెర్నర్ విత్ ఐసీటీ, ఈ క్వశ్చన్ కూడా. సో ఇవి యూనిట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కాంపోనెంట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. ఇంటర్నెట్ బేస్డ్ మీడియా అండ్ లెర్నింగ్, ఇంటర్నెట్ గురించి కూడా కంప్లీట్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోండి. అండ్ ఈ డిఓఎస్ అనేది షార్ట్లో కూడా అడగచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, ప్రైమరీ మెమరీ ఆఫ్ ఎ కంప్యూటర్ అండ్ ఈమెయిల్స్. సో ఇవి యూనిట్ 3లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 4కి సంబంధించి అప్లికేషన్ ఆఫ్ ఐసీటీ ఫర్ ఎన్రిచింగ్ క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్, ఈ క్వశ్చన్కి కాన్సెప్ట్, ఇంపార్టెన్స్ ఇవన్నీ నేర్చుకోండి కంప్లీట్గా ఈ టాపిక్ గురించి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మల్టీమీడియా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్, రోల్ ఆఫ్ మల్టీమీడియా ఇన్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్. సో మల్టీమీడియాకి సంబంధించి కంప్లీట్ టాపిక్ నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ఎస్ఏ అయినా అడగచ్చు, షార్ట్ అయినా అడగచ్చు. అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్, ఈ క్వశ్చన్ కూడా ఎస్ఏ అయినా షార్ట్ అయినా. నెక్స్ట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అప్రోచ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఈ క్వశ్చన్ కూడా ఎస్ఏ అడగచ్చు. ఇవి యూనిట్ 4లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 5కి సంబంధించి వెబ్ 2.0 టెక్నాలజీస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ లేని పేపర్ అయితే ఉండదేమో. సో ఈ క్వశ్చన్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ గురించి కంప్లీట్ టాపిక్ నేర్చుకోండి. నెక్స్ట్ వర్చువల్ క్లాస్ రూమ్. నెక్స్ట్ క్రిటికల్ ఇష్యూస్ ఇన్ ఇంటర్నెట్ యూసేజ్, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ ఫర్ సెల్ఫ్ లెర్నింగ్, ఇవి యూనిట్ 5లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరు చదివేటప్పుడు ఈ టాపిక్స్ అనేవి వెరీ వెరీ ఈజీ, మనం రియల్ లైఫ్లో అప్లై చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. అండ్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. అలా చదివినట్లయితే మనకి ఈజీగా గుర్తుంటుంది టాపిక్. అండ్ మీరు ఓన్ నోట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.